ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై టీడీపీ జనసేన నేతల మధ్య రగడ కొనసాగుతోంది. మహాత్మా గాంధీ, బొంగవీటి రంగా విగ్రహాలు కాకుండా మరో వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేశారంటూ ఇరు వర్గాల మధ్య వివాదం సవాళ్ల వరకు వెళ్లింది. ఎనికేపాడులో స్వర్గీయ బొంగవీటి మోహన్ రంగా గారు అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈవో గారు, స్థానిక ఈవో గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ధర్మంలో మేము విగ్రహాలు కట్టించుకోవడానికి ప్రిపేర్ అవుతే కొంతమంది స్వార్థపర శక్తులు, స్థానిక నాయకులు కోనేరు సందీప్ గారు సమస్యను పెంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయబాకండి. జన సైనికులకి మధ్యన సమస్యలు సృష్టించబాకండి. ఈ బొమ్మ ఎప్పుడైనా అక్కడ పెడతామన్నారు, మేము అబ్జెక్ట్ చేసామండి. గాంధీ మహాత్ముని బొమ్మ పెడతాకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అబ్జెక్షన్ మాకు లేదు. మహాత్మా గాంధీ బొమ్మ ఉండాల్సిందే. కానీ ఎప్పుడైతే ఈ బొమ్మ రాంబాబు బొమ్మ పెడతా ఉన్నారో మేము అబ్జెక్షన్ చేసాం. ఇది మా బస్ స్టాప్, పడితే తప్పు. రంగారావు బొమ్మ ఉన్నారు, రెండో బొమ్మ పెడతామని అన్నారు కాబట్టి మహాత్మా గాంధీ, పూలే గారి బొమ్మ ఇక్కడ 2500 ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్ అంతా బీసీలో ఉన్నారు. బీసీ నాయకుడిగా ఆయన బొమ్మ పెట్టుకుంటాం, అవకాశం మాకు ఇవ్వండి. బస్ స్టాప్ ఎలా మీరు పడేశాడు, జమ్మ కట్టాడు, రెండో బొమ్మ మేము పెట్టుకుంటాం అన్నామండి. అప్పటికప్పుడు తెల్లారే గాంధీ గారి బొమ్మ తెచ్చారండి. అది సిచ్యువేషన్. ఆలోచించాలి మీడియా సోదరులారా. ఇది మెయిన్ ఏంటంటే ఇలా చిత్రీకరిస్తున్నారు కాదు. గాంధీ గారి బొమ్మ పెడితే ఎవ్వరు వద్దనరు. పెట్టాల్సింది ఈ బొమ్మ, రాంబాబు గారి బొమ్మ. రాంబాబు గారి బొమ్మ పెడతానంటేనే మేము అబ్జెక్ట్ చేసాం అందరూ స్థానికులు కలిసి.